తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఉప్మా రవ్వ, పొడి ఉప్మా రవ్వ ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మొదట నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. నేనైతే ఉప్మా రవ్వ ఒక గ్లాసున్నర తీసుకున్నాను. గ్లాసున్నర తీసుకొని మంచిగా వేంపుకుందాము. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఉప్మా రవ్వ పెట్టుకొని మంచిగా దూరగా లో ఫ్లేమ్లో వేయించుకుందాము. కలర్ మారేంత వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకుందాం. ఒక 5 కొల్ల ఆయిల్ అయితే పోసుకొని ఇది మంచిగా కాగాలి. కాగిన తర్వాత ఇందులో జీలకర్ర అయితే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం అవి చిటుపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత ఇందులోనైతే ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి. తర్వాత ఇందులో ఉల్లిగడ్డ ఒకటి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇవి రంగు మారేంత వరకు వేయించుకుందాము. ఇందులో ఉప్మాకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. సారీ అండి, ఇవి ఏంటి అంటే శనగపప్పు వేసుడు మర్చిపోయాను. ఇది సైడ్కి వేసుకున్నాము. వేసుకొని రవ్వ వేసుకుందాము. ఇప్పుడు ఇవి కలర్ మారేంత వరకు వేపుకుందాము. ఇది ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోసుకున్నాము. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. గ్లాసు ఉప్మా రవ్వకి గ్లాస్ పావు వాటర్ పోయాలి. ఆ విధంగా పోసుకొని వేడైతే వేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఎసరొచ్చిన తర్వాత ఈ ఉప్మా రవ్వను ఇందులోనైతే కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాము. వేసేటప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పొడిగా అవుతుంది, చూసారా? ఇప్పుడు దీన్ని అయితే మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇట్లా ఉడికించుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాము. ఈ ఆవిరితోని ఇదైతే ఉడుకుతుంది. మంచిగా ఈ విధంగా ఉడుకుతుంది. దీన్ని మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇంతేనండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఈ పొడి ఉప్మా బాగా నచ్చిందని, డ్రై ఉప్మా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.